అమ్మవారి ఆలయాల్లో బలిపీఠం ఎందుకు ఉంటుంది? అది అమ్మవారి ఆలయంలోనే కాదండి. బలిపీఠం అనేటటువంటిది ప్రతి దేవాలయం, ఇది శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, అదేవిధంగా అమ్మవారి శక్తిపీఠం కావచ్చు, ఎక్కడైనా కానీ ఆలయంలో ఉంటుంది. మన తిరుమలలో కూడా గమనించినట్లయితే చూడండి, ఎదురుకండా ఒకటి బలిపీఠం ఉంటుంది. ఆ తర్వాత మనకి అష్టదిక్కుల్లో కూడాను బలిపీఠాలు అనేటటువంటివి కనపడుతూ ఉంటాయి అన్నమాట. లోపల బలిపీఠంలో బయట ఏ విధంగా అయితే ఆ బలికి వేస్తారో అదే రోజు నిత్యము కూడాను లోపల మహానివేదన అనేటటువంటిది మూల విరాట్టుకి జరుగుతుంది. మూల విరాట్టు విగ్రహము, అదేవిధంగా గాలి గోపురము, ఈ బలిపీఠము, గర్భగుడి, తర్వాత విమాన గోపురము, తర్వాత విగ్రహము, బలిపీఠము, ఈ 4 కూడాను దేవాలయంలో ముఖ్యమైనటువంటివి అండి. ఈ బలిపీఠం మీద కూడాను మనం సాధారణంగా గమనించినట్లయితే ధ్వజస్తంభానికి ముందరగా, ఇక్కడ ధ్వజస్తంభం ఉంటే దానికి ముందరగా ఈ బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఏర్పాటు చేసి లోపల గర్భగుడిలో గనక దేవీ దేవతలకి మహానివేదన పెడతారు. అప్పుడు మడుకు ఎవరిని చూడకూడదు, ఎవరు చూడకుండానే పెడతారు. అయితే ఈ బలిపీఠాన్ని మడుకు అందరూ చూస్తూ ఉండగానే వేస్తూ ఉంటారు. ఎందుకని అని అంటే పశుపక్షాదులు వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరిస్తాయి, అందుకు కాను. అదే కాదండి, ఇంకా కొన్ని జీవులు కూడా వచ్చి అక్కడికి తింటాయి అని చెప్పి అందుకు ఈ బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ బలిపీఠం మీద పెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది మొత్తం ఆహారం అంతా కూడాను ఈ మిగతా, అంటే దేవీ దేవతలకు సంబంధించింది కాకుండా మిగతా గణానికి అంతటికీ కూడాను పెట్టేటటువంటి ఆహారం, అంటే ఏదైతే దేవాలయంలో జరుగుతుందో దాన్ని మనం కూడా అనుసరిస్తాము అని చెప్పి మన పెద్దలు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేసి ఉండవచ్చని నా భావన. అంటే ఇక్కడ దేవాలయాల్లో, ఇక్కడ బలిపీఠం మీద ఆ విధంగా వారు వండినటువంటి అన్న పదార్థం ఏదైతే ఉందో దాని మీద పెడుతున్నారు ఆహారంగా మిగతా జీవులకి అని. మరి మన ఇంట్లో మనం ఏం చేయాలి అని అంటే, మనం కూడా ఆహారం స్వీకరించేటప్పుడు, తినేటప్పుడు కొద్దిగా ఆహారాన్ని తీసుకొని పక్కన పెట్టి ఏదైనా జీవుల కోసమని పెట్టడం. పొద్దున్నే ముగ్గు వేసేటప్పుడు కూడా బియ్యపిండితో ముగ్గు వేయమంటారు. ఎందుకని? అక్కడ చీమలు వచ్చి వాటిని, ఆ బియ్యపిండిని తింటాయి. దాన్నే భూతయజ్ఞము అంటారు. ఇప్పుడు మనం ఇంట్లో చేసేటటువంటిది భూతయజ్ఞం ఈ విధంగా ఉంటే, దేవాలయాల్లో చేసేటటువంటిది అది అమ్మవారి ఆలయం కానీ, ఈ శివాలయం కానీ, వైష్ణవాలయం కానీ, శక్తిపీఠం కానీ, ఏదైనా కానీ ఈ బలిపీఠం పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఇది. అంటే భూతయజ్ఞం చేయటం. అక్కడ అనునిత్యము కూడాను దేవాలయాల్లో భూతయజ్ఞం అనేటటువంటిది జరుగుతుంది. స్వస్తి.